ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్‌లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే ఉంటుంది. మీరైతే ఫస్ట్ దాన్ని ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఎక్స్‌పోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకుంటే ఇంటర్‌ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ మీరైతే జస్ట్ ఫోటోస్ అయితే రీప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే కొన్ని ఫోటోస్ అయితే పెట్టాను కదా! అవన్నీ మీరైతే రీప్లేస్ చేసుకోవాలి మీ ఫోటోస్ తోటి. ఫస్ట్ ఒక ఫోటో అయితే చేసి చూపెడతాను. ఫోటో మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఫోటోనైతే ఎక్స్‌చేంజ్ చేయండి. ఎగ్జాంపుల్‌గా నేనైతే ఇప్పుడు ఈ ఫోటోనైతే పెడుతున్నాను. నెక్స్ట్ ఇంకో ఫోటో. ఈ ఫోటో మీద క్లిక్ చేసి మళ్ళీ కలర్ అండ్ ఫిల్‌లోకెళ్ళి మళ్ళీ ఇంకో ఫోటో అయితే సెలెక్ట్ చేద్దాం. ఇప్పుడు ఇలాగే మీరైతే అన్ని ఫోటోస్‌కైతే యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఇలా చేయలేదు అంటే ఇంకోటి మీరు నార్మల్‌గా బిట్‌మార్క్‌కి, టైమింగ్‌కి సెట్ చేసుకొని ఫోటోస్ యాడ్ చేసుకొని తర్వాత ఇదైతే చేసుకోవచ్చు. ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఉంటాయి. వీటిని కాపీ చేసుకొని, పేస్ట్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్‌దే ఈజీ ప్రాసెస్ అని చెప్తున్నాను. ఇక్కడ మీకుంది కదా! ఇవన్నీ రీప్లేస్ చేసుకోండి. జస్ట్ రీప్లేస్ చేసుకొని ఇక్కడ మీరు ఎక్స్‌పోర్ట్ అయితే చేసుకోండి డైరెక్ట్‌గా.